अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मरहबा, आदाब नाजरीन, मैं काजी हाफिज मोहम्मद अली आपका खैर मकदम करता हूँ खसवा 7 न्यूज़ चैनल पर। नाजरीन, देखते हैं आज की ताज़ा और अहम खबर। खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का खसवा 7 न्यूज़ चैनल में खैर मकदम है। आज बतारीख 18 फरवरी बरोज़ इतवार को कांग्रेस पार्टी के सीनियर लीडर वी हनुमंतराव ने रियासत के चीफ मिनिस्टर रेवंत रेड्डी, वजीर पुन्नम प्रभाकर और दिगर काबीना के वज़रा का तहे दिल से शुक्रिया अदा किया और रियासत के चीफ मिनिस्टर रेवंत रेड्डी और वजीर पुन्नम प्रभाकर का अंबरपेट अली कैफे में मुनक़िदा एक प्रोग्राम में इज़हार तशक्कुर भी किया। वाज़ेह रहे नासरीन के तेलंगाना रियासती हुकूमत ने BC की ज़ात की मरदमशुमारी करते हुए एक इंतहाई ज़्यादा तारीखी फैसला लिया है। यहाँ पर अंबरपेट के पास मौजूद महात्मा ज्योतिराव फूले के मुजस्सिमे पर खिराज अक़ीदत पेश करते हुए फूल भी चढ़ाए गए। इन्होंने कहा कि 18वीं सदी में महात्मा ज्योतिराव फूले ने कहा था कि एक मुस्तक़बिल तभी मुकम्मल हो सकता है जब कमज़ोर तबक़ात को तालीम दी जाए और इन्हें तरक्की दी जा सके। डॉक्टर BR अम्बेडकर इनके शागिर्द के तौर पर तालीम हासिल की थी और आइन भी लिखा था। हिंदुस्तानी आइन पर आज तक अमल नहीं किया गया। इससे पहले 1831 में ज़ात पात की मरदमशुमारी की गई थी और आज फिर एक मरतबा कांग्रेस हुकूमत के दौर में ज़ात पात की मरदमशुमारी की जा रही है, जो कि बहुत ही ज़्यादा बेहतरीन बात है। इस प्रोग्राम में वी हनुमंतराव और तमाम अंबरपेट असम्बली हल्के से जुड़े कांग्रेसी सीनियर लीडरान भी मौजूद थे और आवाम की कसीर तादाद भी मौजूद थी। ये प्रोग्राम जो कि PCC सेक्रेटरी कांग्रेस सीनियर लीडर श्रीकांत गौड़ की ज़ेर सदारत में मुनक़िद किया गया था, जो कि बहुत ही ज़्यादा कामयाब साबित रहा। पेश है खसवा 7 न्यूज़ चैनल की एक ख़ुसूसी रिपोर्ट। महात्मा ज्योतिराव फूले 18th సెంచరీలో బడుగు బలైన వర్గాలు చదువుకుంటేనే భవిష్యత్తు అని ఆలోచన చేస్తే ఆ తర్వాత ఆయన శిష్యుడుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బ్యారిస్టర్ అయి రాజ్యాంగం రాశాడు. మన కులగన ఎప్పుడు జరిగింది 1831 కానీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసేటప్పుడు రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, బడుగు బలైన వర్గాల సమస్య ఇవన్నీ కూడా ఆయన తెలుసుకొని ఒకటే మాట్లాడినారు. ఫోటో కనిపిస్తలేదు. We come to the power. మేము ప్రభుత్వానికి వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా అన్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చింది బీజేపీది, రాజస్థాన్లో వచ్చింది గవర్నమెంట్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో 3 దగ్గర వచ్చినా వాళ్ళు ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ చేయలే. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో యునానిమస్ తీర్మానం BC మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో మేము తప్పనిసరిగా కులగణన చేస్తాం, దానికి బడ్జెట్ కూడా కులగణన చేయడానికి కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక శుభ సూచికం. రాహుల్ గాంధీ ఇంకోటి అన్నాడు, కులగణన అనేది ఎక్స్రే, అట్టడుగున్నటువంటి BC SCల సంఖ్య ఏందని తెలుస్తేనే కదా వారికి న్యాయం చేయొచ్చు అని ఆలోచన చేశారు. దీన్ని తప్పనిసరిగా నేను OBC MPs కన్వీనర్గా గతంలో కూడా IIT, IIMలో రిజర్వేషన్ తెచ్చినాం సోనియా గాంధీ దయ వల్ల. అదేవిధంగా సామాజిక న్యాయం అనే పార్లమెంట్ కమిటీలో SC, ST, OBC ఉండే. కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మీరా కుమార్కి చెప్పి సెపరేట్ చేయడం వల్ల ఇవాళ మేము డబుల్ డిజిట్ కూడా దాటుతుంది. కనుక ఏదైనా ఇది శుభ సూచకం. ఇది అయితే ఈ బడ్జెట్ ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది. జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు చేసిన నిర్ణయం రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆయనకు అదేవిధంగా మంత్రికి పొన్నం ప్రభాకర్కు హృదయపూర్వక ధన్యవాదాలు. అందుకుంటే మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం దగ్గర ఆయననే ఆదర్శం అందరికీ. అందుగురించి ఆయన పూలతో సత్కారం చేసి
వచ్చే తరం వారు గారు అన్ని జిల్లాలలో ఎక్కడెక్కడైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఉందో అక్కడ అన్ని దగ్గర కూడా గులాలు అర్పించి ఆయనకు నివాళులు అర్పించాలని కోరుతూ వచ్చే తరంలో తప్పనిసరిగా కులగన జరిగితే మన పర్సెంటేజ్ పెరుగుతుంది, మనం మంచి ఉద్యోగాలు వస్తుంది, అదేవిధంగా రాజకీయంగా కూడా మనకు మెరుగుపడుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ఒక మంచి నిర్ణయం తెలంగాణలో జరిగింది. అదే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా 3 రాష్ట్రాలలో చేయలేదనేదే నా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.